హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అన్నమాట. నేనైతే ఇంకా బట్టలు ఆరేయడానికైతే పైనకి వచ్చానండి. ఇంక ఇక్కడ టెర్రస్ పైన వాటర్ పడిపోయాయండి. ఎందుకంటే పైన ట్యాంక్ ఫుల్గా నిండిందనుకోండి, మనకి ఇక్కడ నీళ్ళు అయితే పడిపోతాయి. చూసారు కదా, ఇదంతా కూడా ట్యాంక్ నిండిపోయిందన్నమాట. నిండి వాటర్ అంతా కూడా కిందికి వచ్చేసాయండి. ఇంక ఇక్కడ బయట వెదర్ అయితే బాగుందనేసి కాసేపు ఇక్కడే ఉన్నానండి. ఇంకా బట్టలు అయితే ఆరేసాను. ఆఫ్టర్నూన్ టైంలో మిషన్లో వేసాను కదా బట్టలన్నీ కూడా. ఇంకా అవన్నీ కూడా ఆరేసి ఇంకా కాసేపు అయితే ఇక్కడే ఉన్నానండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. కాసేపు చుట్టూ పచ్చని చెట్లు కానివ్వండి, చక్కగా టెంపుల్, అలాగే చుట్టుపక్కల అందరూ ఇలా కనిపిస్తారు కాబట్టి కాసేపు అయితే ఇక్కడే ఉండాలనిపిస్తుందండి. ఇంకా డే అంతా కూడా టీవీ చూస్తూ పనులు చేసుకుంటూ ఎలాగో ఇంకా అదొక బోరింగ్ లానే ఉంటుంది కదా, అలా అనేసి నేనైతే ఇక్కడే ఉన్నానన్నమాట. ఇంక ఇక్కడ మొన్న మా బాబు వచ్చినప్పుడు ఈ ఫిల్లర్స్ అన్నిటిపైన ఇలా టైల్స్ అయితే వేశాడండి. ఇలా ఎందుకు వేసావురా అని అంటే కూర్చోడానికి బాగుంటుంది కదా, ఈ సిమెంట్ దాని మీద కూర్చుంటే డస్ట్ ఎక్కువగా ఉంటుంది అనేసి ఇలా అన్నిటిపైన టైల్స్ అయితే వేశాడండి. ఇంక ఈ మధ్య ఏంటంటే టెర్రస్ అంతా కూడా క్లీన్ చేశామండి. పైన చాలా చెత్త చెత్తగా అంతా కూడా ఉండే అన్నమాట ఇంతకుముందు. అవన్నీ తీసేసామండి. ఎందుకంటే ఎప్పటి నుంచో తీయాలి అంటే కుదరట్లేదు. ఇంకా మనకి సమ్మర్ కూడా వస్తుంది కదా. ఇంకా సమ్మర్ టైంలో ఏంటంటే పిల్లలు ఈవినింగ్ టైం ఇక్కడికి వచ్చి కాసేపు ఆడుకుంటూ, అంటే పెద్ద పిల్లలైనా కూడా చిన్న పిల్లలైనా టెర్రస్ పైన కాసేపు అయితే ఆడుతూ ఉంటారండి. ఎక్కువగా ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు. అలా అనేసి ఇంకా ముందేదంతా క్లీన్ చేసి పెట్టుకున్నామన్నమాట. ఇంక ఇక్కడైతే కింద పూల చెట్లు అన్నీ తీసేసానండి. అసలు ఎక్కువగా ఏమీ ఉంచలేదు. ఎందుకంటే చెట్లు సరిగ్గా పెరగట్లేదండి. మట్టి కొంచెం చేంజ్ చేయాలనుకుంటా. మళ్ళీ ఈ మధ్య మనకి ఎండాకాలం అయిపోయే ముందు ఎట్లాగో కొంచెం చెట్లలో అయితే మట్టి వేపిస్తామండి. ఇంకప్పుడు మళ్ళీ వేరే కొత్త మొక్కలు అయితే పెడతాను. ఇంకా నేనైతే ఇంట్లోకి అయితే వచ్చేసానండి. పైన డోర్ అయితే పెట్టేశానన్నమాట. మనకి స్టెప్స్ పైన డోర్ ఉంటుంది కదా, అది పెట్టేసి ఇంకా నేనైతే వచ్చేసానండి. తులసి మొక్క అయితే ఇలా ఉందండి. మనకి వింటర్ సీజన్లో తులసి మొక్క చక్కగా ఉండదన్నమాట. ఆకులన్నీ రాలిపోతాయి కదా. ఇంక ఇక్కడ హడేనియం మొక్క అండి, చూసారా చక్కగా మొగ్గలు వచ్చాయండి, చక్కగా పూలు పూస్తాయండి. అది వచ్చేసి రెడ్ కలర్ అన్నమాట. నేను మొక్క తీసుకొచ్చేటప్పుడు వైట్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్లో కనిపించిందండి. చాలా బాగుండే, కానీ ఫ్లవర్ అయితే రెడ్గా పూస్తుందన్నమాట. నేను అది పువ్వు పూసిన తర్వాత కూడా నేను మీకు వీడియో షూట్ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. కానీ అది కుండీలో ఉంచాలా, తీసుకెళ్ళి కింద మొక్కలలో పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఇంక ఇక్కడ మనకి శంకు చెట్టు కూడా పెరుగుతుందండి. కుండీలో మొలకొచ్చిందన్నమాట మళ్ళీ. ఇంకా ఇదంతా కూడా విండోకి ఎక్కిస్తాను. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ టైం పనులు ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నానండి. మొక్కలకు అన్నిటికి కూడా మార్నింగ్ టైమే వాటర్ అయితే పడుతున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ కిచెన్లోకి వచ్చేసాను. ఈవినింగ్ టైం కదా అన్నమాట. ఇంక ఇక్కడ కొన్ని గిన్నెలు ఉన్నాయండి. గిన్నెలన్నీ కూడా తోమేసుకోవాలి. అలాగే ముందు రోజు తోమి పెట్టుకున్న ఈ గిన్నెలన్నీ కూడా సర్ది పెట్టుకొని ఆ తర్వాత గిన్నెలు అయితే తోమేస్తానండి. పాలు కూడా వేడి చేశాను. నేను ఇందాకే టీ తాగేశానండి. అంటే కిందికి పైనకి బట్టలు ఆరేయక ముందే నేను టీ తాగేసి ఇంకా పైనకి వెళ్ళానన్నమాట. మనకి కొంచెం టీ తాగగానే అదో ఎనర్జీ వస్తుంది కదా అండి, అలా అన్నమాట. ఇంకా మా వారు ఇందాక వచ్చేటప్పుడు ఇవి తీసుకొచ్చారండి, కీర తీసుకొచ్చారు. ఇంకా డైలీ మార్నింగ్ కీర అయితే తింటాం కదా, అలాగే కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. అలాగే ఇంకా క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారండి. ఇంకా డైట్ అని కాదు కానీ ఇంకా డైలీ అయితే అవి తింటామన్నమాట మార్నింగ్ టైం. ఇంకా కీర అయితే డైలీ తినాలండి. మనకి సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, డైలీ మార్నింగ్ కానివ్వండి ఈవినింగ్ ఇలా కీర 1-2 తింటే చాలా బాగుంటుందండి. మన బాడీకి కూడా మంచి ఎనర్జీగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే డస్ట్బిన్లో వేసేసి ఇంకా హ్యాండ్ అయితే వాష్ చేసేసుకొని ఇంకా నేనైతే కిచెన్లోకి వెళ్తున్నానండి. ఇంకా గిన్నెలు తోమేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ టైంలో దోశ వేసుకొని తినేసానండి. ఏంటో అసలు ఈరోజు లంచ్ చేయాలనిపించలేదు. ఇంకా నేనైతే నా వరకు ఒక 2-3 దోశలు అయితే వేసేసుకొని తినేసానన్నమాట.
ఇంక ఇవన్నీ కూడా సర్దుకుంటున్నానండి. గిన్నెలన్నీ సర్ది పెట్టుకుంటే ఇంకా నాకు కూడా పని అయిపోతుంది కదా. ఇవి సర్దడమే ఎక్కువ టైం పడుతుందండి. ఇవి సర్దేలోగా గిన్నెలు కూడా తోమేసుకోవచ్చు అనిపిస్తుంది అన్నమాట నాకు. అంటే ఎక్కడక్కడ చూసుకుంటూ నీట్గా సర్దుకోవాలండి. ఎలా పడితే అలా పెట్టామనుకోండి మనకి కబోర్డ్ డోర్స్ సరిగ్గా పట్టవు కదా, అలా ప్రాబ్లం అవుద్దన్నమాట. ఇంక ఇక్కడ గిన్నెలు ఇవన్నీ సర్ది పెట్టుకుంటున్నాను. ఈ మధ్య కిచెన్ క్లీనింగ్ అయితే ఏమీ చేయలేదులేండి, చాలా రోజులు అవుతుంది. ఒకరోజు ఇవన్నీ తీసేయాలండి. కబోర్డ్లో ఉన్న సామాన్ అంతా కూడా తీసి మొత్తం డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే ఈ వీడియో మీకు ఎప్పుడో రావాల్సిందండి. చాలా రోజులు అవుతుంది వీడియో అంతా కూడా షూట్ చేసి. సో నేను ఇంకా ఉగాది దగ్గరలో ఇదంతా క్లీన్ చేస్తానండి. మనకి ఉగాది అంటే మనకి కొత్త సంవత్సరం కదా, ఇంకా అప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేస్తానన్నమాట. అన్ని రూమ్లలో కూడా కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసి పెడదాం అనుకుంటున్నాను. కానీ ఇంకా చూడాలండి, ఎండలేమో ఎక్కువగా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా అప్పటి వరకు ఎలా ఉంటుందో. కానీ ఒక్కరోజు కాకుండా రోజు కొంచెం ఒక 4-5 డేస్ రోజు కొన్నిగా క్లీన్ చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. ఎట్లాగో మనకి మళ్ళీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసరికి పిల్లలు కూడా వస్తారు కదా అండి. పిల్లలు వచ్చాక ఇంకా అసలు ఏ క్లీనింగ్ పనులు అవ్వవండి, వాళ్ళతోనే సరిపోతుంది. ఇంకా వండడము ఇవే పనులు ఉంటాయండి. పిల్లలు వచ్చారంటే వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టడము, ఇంకా ఇంట్లో పనులు ఇవే సరిపోతాయి అన్నమాట. అప్పుడైతే అసలు కుదరదు. వాళ్ళు రాకముందే ఇవన్నీ కూడా చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ గిన్నెలు అయితే సర్దుకోవడం కూడా అయిపోయిందండి. ఇంకా నేనైతే ఒకసారి ఇదంతా కూడా నీట్గా తుడిచేస్తాను. ఇంకా మనకి ఇది తుడిచి పక్కకి పెట్టుకున్నామంటే ఇంకా మనకి గ్రానైట్ అంతా కూడా క్లీన్గా ఉంటుంది కదా. ఇంక ఇక్కడ స్టవ్ పైన ఇదంతా కూడా స్ప్రే చేస్తున్నానండి. చాలా సింపులేనండి, ఏం లేదు, జస్ట్ లిక్విడ్ యూజ్ చేస్తానన్నమాట నేను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఏమి రావండి, చిన్నగా దోమలు కానివ్వండి, అలాగే చీమలు ఇలాంటివి ఏమీ లేకుండా మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ టైల్స్ ఇవన్నీ తుడుస్తానండి. ఎందుకంటే వంట చేసేటప్పుడు ఇంకా ఏదో ఒకటైతే పడుతుంది కదా, పడకుండా అయితే అస్సలు ఉండదు. మనం ఎంత నెమ్మదిగా చేసినా ఎంత హడావుడిగా చేసినా ఏదో ఒకటైతే చిల్లుతూనే ఉంటుంది. మనకి ఎలాగో ఇంకా వైట్ కలర్ టైల్స్ కాబట్టి ఇంకా జాగ్రత్తగా తుడిచేసుకోవాలి. అలాగే వదిలేసామంటే ఆ మరకలు అలాగే ఉంటాయండి, అస్సలు పోవు. ఆయిల్ మరకలు అయితే అస్సలు పోవండి వైట్ మీద పడితే. అందుకే వెంటనే తుడిచేసుకుంటానన్నమాట. ఇంక ఇక్కడ లిక్విడ్ అంతా వేసి ఇదంతా స్టవ్ అంతా కూడా తుడుస్తున్నానండి. అలాగే గ్రానైట్ కూడా తుడుస్తున్నాను. మనకి ఇక్కడ కిచెన్ కౌంటర్ ఏంటంటేనండి మొత్తం వైట్ది కాబట్టి అది కూడా ప్రాబ్లమేనండి. దానిపైన ఏవైనా చిన్నగా మరకలు పడితేనండి అవి కూడా అలాగే ఉండిపోతాయి, అస్సలు పోవండి. ఈ మధ్య ఏంటంటే కిచెన్ సింక్ దగ్గర కర్రీ పడిపోయిందండి. నేను అది అలాగే ఉండే అన్నమాట, నేను చూసుకోలేదు. 2 డేస్ తర్వాత చూసేసరికి ఇంకక్కడ అంటే మరక అలాగే ఉందండి, ఇప్పటికి కూడా పోవట్లేదు, ఒక మూలకన్నమాట. అంటే నేను అక్కడ అందులో చెత్త వేసి పెడతాను కదా, అంటే మనకి మిగిలిన కూరగాయ ముక్కలు కానివ్వండి, మిగిలిన రైస్ అన్నీ అందులో వేసి పెడతాం కదా, అది అలాగే ఉంచానన్నమాట. 2 డేస్ ఉండే, అందులో ఎక్కువగా ఏమీ లేవు కానీ ఏదో కర్రీ ఉండే అన్నమాట. అది చూసేసరికి ఆ మూలకి అలాగే మరకలాగా ఉందండి, ఇప్పటికి కూడా పోవట్లేదు. సో ఇంకా దాన్ని మెల్లిమెల్లిగా పోగొట్టాలి. అలా ఉంటే ఎందుకో చూడ్డానికే నచ్చదండి నాకు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం బెటర్ కదా అనేసి ఇంకా నాకు అప్పుడు అనిపించింది. చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో మన కిచెన్ కౌంటర్ అంతా కూడా. ఇలా వెంట తుడిస్తే నాకు ఇలా తలతల మెరుస్తూ వైట్గా ఉంటుందండి. ఇంకా అక్కడ చూసారు కదా ఆ మూలకన్నమాట, అది వైట్ కలర్ డబ్బా ఉంది కదా, ఆ డబ్బాలో వేసి పెడతానండి. నేను కిచెన్లో ఉన్న చెత్త కానివ్వండి, ఏవైనా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసిన మిగిలినవి కొස්සలు ఉంటాయి కదా, అవన్నీ కూడా కట్ చేసి అందులో వేసి పెడతాను. ఇంకేదైనా గుర్తు లేకుండా ఏమైనా కర్రీ వేసాను అనుకోండి, అందులో మిగిలిపోయిన కర్రీ, ఇంకా అది అలా మరకలాగా అయిపోతుంది అన్నమాట. ఇంకా గిన్నెలు అయితే మరీ ఎక్కువగా ఏమి లేవండి, కొన్ని ఉన్నాయి. ఇంక ఇవి కూడా క్లీన్ చేశానంటే ఇంకా పని అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా నైట్కి వంట ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట.
ఎప్పటికప్పుడు గిన్నెలు తోమేసుకోవడం అంటే బెటరే. కాకపోతే మనకి ఈ పని ఎప్పుడు ఉన్నట్టే అనిపిస్తుందండి. అంటే ఖాళీగా ఉన్న ఫీలింగ్ అస్సలు రాదు. నేనేం చేస్తానంటే ఎప్పుడు కిచెన్లో ఉండి ఇవే చేసుకోవడం కంటే ఒక్కసారిగా సింక్లో గిన్నెలు నిండిన తర్వాతే తోమేస్తానండి. మనకి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. కాకపోతే మనకి పని తొందరగా అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ టైం అయినా కూడా ఏంటంటే మనకి ఇక మళ్ళీ మళ్ళీ కిచెన్లోకి ఎప్పుడు రావడము, కిచెన్లోనే గడపడము అట్లా అనిపించదన్నమాట. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నానండి. చూసారు కదా, ఇదంతా కూడా క్లీన్ అయిపోయాయి. ఇంక ఇదైతే ఇది నైట్ అండి. నైట్ పూజ సామాన్లన్నీ కూడా ఇందులో వేసి ఇలా వాటర్ పట్టి వదిలేసానండి. అన్నీ కూడా ఇత్తడివి కాబట్టి ఇంకా నైట్ అంతా అలా వేసి నానబెట్టి ఉంచుతానన్నమాట. మార్నింగ్ అన్నీ క్లీన్ చేస్తానండి. ఎందుకంటే అవి కొంచెం చింతపండు రసంలో ఏమంటారు, చింతపండు రసమేనండి. అవి వాటర్ చల్లానన్నమాట వాటిపైన. అలా చల్లి పెడితే కొంచెం మరకలన్నీ పోతాయండి ఇత్తడి వాటికి. నిమ్మకాయ కానివ్వండి, చింతపండు ఇలాంటివి ఏవైనా వేయచ్చు. ఇంక ఇదైతే వాటర్లో కలిపేసి తాగుతున్నాము. ఏంటంటే జీరా, ఓమ, సోంపండి ఇవి 3 లైట్గా వేంపి ఇలా పొడి చేసి పెట్టానన్నమాట. డైలీ వాటర్ తాగేటప్పుడు ఒక 1 స్పూన్ వేసుకొని అయితే తాగుతున్నాము డైలీ మార్నింగ్. ఇంక ఇక్కడ మనకి స్నాక్ ప్లాంట్కి ఒక చిన్న మొలక వస్తుందండి. ఇప్పుడిప్పుడే చక్కగా మొలకలు వస్తున్నాయి అందులో. చూసారు కదా, ఈ నైట్ అండి ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే ముందు ఒకసారి పూజ సామాన్లు అన్నీ తోమేస్తానండి. అవి తోమి పెట్టేశానంటే ఇంకా పూజకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఇంకా మా వారు ఏంటంటేనండి, ఇవి క్యారెట్ బీట్రూట్ ఏంటంటే కార్లో మర్చిపోయాడంట. కార్లో నుండి తీయలేదు. అవి ఇంకా అందులోనే ఉంచేసాడన్నమాట నైట్ అంతా కూడా. ఇప్పుడు మార్నింగ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ పైన పెట్టేశాడండి. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దుకోవాలి. నైట్ జస్ట్ ఒక కీరాని తీసుకొని వచ్చారు ఇంట్లోకి. ఇవి తీసుకురాలేదు, తనకి గుర్తు లేదంట. ఇంక ఇవి ఇప్పుడు సర్ది అలాగే జ్యూస్ అంతా కూడా చేసేసుకోవాలండి. ఇంకా మార్నింగ్ టైం కాబట్టి ఇంకా డైలీ జ్యూస్ అయితే కంపల్సరీ తీసుకుంటామండి. డైలీ ఒక 1 గ్లాస్ అయితే కంపల్సరీ అయితే తాగుతాము. లేని రోజు అంటే పర్లేదు. కాకపోతే వీక్లీలో ఒక 3-4 టైమ్స్ తీసుకున్నా మంచిదండి. చాలా మంచిది హెల్త్కి అయితే. కానీ మేము డైలీ తీసుకుంటున్నామండి. ఎందుకంటే మనకి జ్యూస్ చేసే ఉంటుంది కదా. నేను ఒకేసారి చేసి పెడతానండి. అంటే ఒక 3 డేస్కి సరిపడా చేస్తున్నానన్నమాట. ఇంకా 3 డేస్ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత అది అయిపోగానే మళ్ళీ వెంటనే చేసి పెడుతున్నానన్నమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టామంటే ఏం పాడవవండి. వీటికి చూసారా ఎంత మట్టి ఉందో బీట్రూట్స్కి. ఇవన్నీ ఇప్పుడు నీట్గా క్లీన్ చేస్తానండి. కడిగేసిన తర్వాతే సర్ది పెట్టుకుంటాను. మళ్ళీ అలాగే పెట్టామనుకోండి ఇంకా వేరే వాటికి కూడా కవర్లో ప్యాక్ చేసే పెడతాను. అలా ఏం పెట్టను. కానీ ఇంకా అవన్నీ కొంచెం సేపు వాటర్లో నానబెట్టేసానంటే వాటికి ఉన్న మట్టి అంతా కూడా పోతుంది కదా. మళ్ళీ ఆ తర్వాత సర్ది పెట్టుకోవచ్చు. ఇక్కడ మార్నింగ్ టైం పనులు అయితే స్టార్ట్ అయ్యాయండి. చూసారు కదా, ఇక్కడ ఇది ఏంటంటేనండి, ఈ మధ్య మా పాప చెప్పింది, తను వాడుతుంది కూడా హెయిర్కి. ఇవి ఏంటంటే మెంతులు, ఇంకేమో వేసానండి, నాకు ఐడియా లేదు. ఏమో సీడ్స్ వేసాను, చియా సీడ్స్ కావచ్చు, ఇంకేవేవో వేసానండి. ఒక 3 ఐటమ్స్ అయితే వేసాను. అవి ఏంటనేది నేను నెక్స్ట్ టైం వీడియో షూట్ చేసి మీకు చెప్తాను. ఇంకా అవన్నీ కూడా ఇలా వేడి వాటర్లో బాగా మరిగించుకొని, అవి మెంతులు కానివ్వండి అవన్నీ సీడ్స్ బాగా ఉడికిన తర్వాత ఆ వాటర్ని వడగట్టుకొని చల్లారాక హెయిర్కి స్ప్రే చేసుకో మమ్మీ. హెయిర్ అంటే ఈ మధ్య జుట్టు చాలా రాలిపోతుందండి. అంటే మనకి వింటర్ సీజన్లో చాలా వరకు జుట్టు అన్నది రాలిపోతూ ఉంటుంది. చాలామందికి కూడా ఎన్ని యూజ్ చేసినా కూడా జుట్టు ఎక్కువగానే ఊడిపోతుందండి. కానీ ఇంకా అది కూడా స్టార్ట్ చేద్దాంలే, పోతే పోయింది కానీ మనం కూడా స్టార్ట్ చేసి అయితే చూడాలి కదా, మరి అది ఓకే అవుతుందా కాదా అనేది మనకు కూడా తెలుస్తుంది కదా అనేసి. ఇంకా మా పాప అయితే హాస్టల్కి వెళ్ళేటప్పుడు తను ఒక డబ్బా నిండుగా తీసుకొని వెళ్ళిందండి. ఇంకా తను డైలీ చేస్తుంది అన్నమాట. అంటే వాళ్ళకి టైం ఉండదు పిల్లలకి హాస్టల్లో పాపం. కానీ ఆమెకి కుదిరినప్పుడైతే 2 డేస్కి ఒకసారి హెయిర్ అంతా కూడా స్ప్రే చేసుకుంటుంది అన్నమాట. తనకి కూడా పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు హెయిర్ బాగుంటుందండి. చక్కగా మనం పిల్లలకి డైలీ 2 జడలు వేస్తాము. అంటే వారంలో చక్కగా ఒకసారి సండే రోజు చక్కగా తలస్నానం చేయడము, మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ వరకు చక్కగా పిల్లలకి
ఆయిల్ పెట్టడము, మళ్ళీ నెక్స్ట్ డే నుండి చక్కగా 2 జడలు వేయడము, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి పిల్లలకి జుట్టు బాగుంటుందండి. 10th క్లాస్ వరకు పిల్లల జుట్టు అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. బట్ మనకు కూడా అలాగే ఉండేదనుకోండి. అమ్మ చేతిలో ఉన్నన్ని రోజులు పిల్లల హెయిర్ చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయినా ఇంకా వాళ్ళు బిజీలో ఉంటారు. వాళ్ళకి అసలు ఇంకా తల రుద్దుకోవడం రాదు, అలాగే సరిగ్గా ఆయిల్ పెట్టుకోవడం రాదు. పాపం పిల్లలకి చాలా కష్టమైపోతుందండి. మళ్ళీ పెద్ద హెయిర్ ఉన్నా కూడా పిల్లలకి ఇంకా కష్టం అండి. మనమే జడలు వేసి ఆయిల్ పెట్టి వాళ్ళకి తలస్నానం అంతా క్లీన్ చేయడమే మనకే చాలా టైం పట్టేది. పిల్లలు హడావుడిగా హాస్టల్లో అవన్నీ చేసుకోలేరు కదా. పాపం చాలా కష్టమైందండి. పిల్లలందరికీ కూడా అంతే. ఆడపిల్లలకి జుట్టు కావాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఆడపిల్లలకి. మా పాపకైతే పిచ్చి అండి. అసలు జుట్టు అంటే రాలిపోతుందంటే చాలా బాధపడుతుంది. ఆమెకి హెయిర్ అంటే బాగా ఇష్టం అండి. పెద్ద జడ ఉండాలి, అట్లా బాగా కోరిక అన్నమాట. సో ఏం చేస్తాం, అది ఉంటే ఉంటుంది, పోయే టైంలో పోతుంది. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. కాకపోతే హెయిర్ ఉంటే అందంగా ఉంటారు కదా ఎవరైనా కూడా. ఇంక ఇక్కడైతే నేను మిక్సీ పట్టేశానండి. ఏంటంటే జ్యూస్ అన్నమాట. ఇంకా క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఇదంతా ఎప్పుడు చెప్పేదే కదా, చూసేదే కదా. ఇంకా నేను ఇక్కడ జ్యూస్ అయితే అంతా ప్రిపేర్ చేశాను. ఒక డబ్బాలోకి అంతా పోసేసి అక్కడక్కడ కొంచెం మిక్సీ పైన పడిందన్నమాట. పడింది అంతా కూడా నీట్గా తుడిచేస్తున్నానండి. ఎందుకంటే మరకలు అలాగే ఉంటాయి, నాకు అస్సలు నచ్చదు ఏవైనా మరకలు ఉంటే. అందుకే వెంటనే మిక్సీ అంతా కూడా తుడిచేసాను. అలాగే ఇంక ఇక్కడ ఇదంతా కూడా ఎక్కడెక్కడైతే చిన్నగా మరకలు పడ్డాయో ఒకసారి మొత్తం తుడిచేసానన్నమాట. ఇంక ఇక్కడ ఆలోగా మనకి ఈ స్ప్రే అంతా కూడా వాటర్ కూడా చక్కగా మరిగాయండి. చూసారు కదా, మెంతులు కానివ్వండి, నేను అందులో వేసిన సీడ్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. ఇంకా ఇదైతే కాసేపు చల్లారబెట్టుకొని ఆ తర్వాత ఇంకా హెయిర్కి అంతా కూడా స్ప్రే చేసుకుంటానన్నమాట. ఇదంతా మార్నింగ్ టైం కాబట్టి ఇంకా అదంతా చేశాక ఒక 3-4 అవర్స్ తర్వాత కొంచెం తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి. ఒక డైలీ కూడా చేసుకోవచ్చు మనం. ఇది హెయిర్కి డైలీ కూడా అప్లై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి బయట కూడా దొరుకుతున్నాయి. కాకపోతే ఇంకా అది మనకి ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, ఎందుకులే మళ్ళీ బయట నుండి కొనుక్కోవడం అనేసి నేనే తయారు చేస్తున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ అన్నీ కూడా ఎక్కడొక్కడ సర్ది పెడుతున్నానండి. ఇంకా మా వారి కోసం ఇంకా నేను రైస్ కూడా పెట్టేశాను. తను ఇంకా మార్నింగ్ తినేసి బయటికి వెళ్తారు కదా, టిఫిన్ ఏం చేయనన్నారు. ఇంకా మా వారి కోసం అయితే రైస్ పెట్టేశాను. ఈవినింగ్ టైం చేసిన చిక్కుడుకాయ కర్రీ ఉందండి, చాలా బాగుంది టేస్ట్. ఇంకా మనకి సీజన్ కూడా అయిపోతుంది కదా, ఇంకా చిక్కుడుకాయలు దొరకవు కదా. ఇంకా మా వారికి అయితే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి చిక్కుడుకాయ, అస్సలు బోరు కొట్టదు, డైలీ తినమన్నా తింటాం, అంత ఇష్టం. ఇంకా చిక్కుడుకాయ ఉంది కాబట్టి ఇంకా నేను ఇప్పుడు కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదండి. మా వారైతే తినేసి బయటికి వెళ్ళారు. చూసారు కదా, ఇంక ఇక్కడ నేనైతే ఇవి చిన్న చిన్న ఇలా బేబీ హెయిర్ ఏంటంటేనండి, అవి కూడా మంచి గ్రోత్ వస్తాయంట అండి. ఇలా మనకి ఇలాంటి వాటర్తో మనం స్ప్రే చేసుకుంటే హెయిర్కి చాలా మంచిదంట. అయితే నేను కూడా ట్రై చేస్తున్నానండి. చూద్దాం, ఒక 2-3 వీక్స్ చూస్తే మనకు కూడా తెలుస్తుంది కదా మన హెయిర్ ఏంటి అంటే మనకి సెట్ అవుద్దా సెట్ అవ్వదా అనేసి. నా హెయిర్ చాలా పెద్దగా ఉండేదండి, అసలు ఎంత పెద్ద జడ ఉండేదంటే నేను 2 టైమ్స్ ఇంకా గుండు చేయించుకున్నాను అన్నమాట అండి. నేను 2 సార్లు అంటే నేను తిరుపతికి వెళ్ళాను, ఒక 3 టైమ్స్ వెళ్ళామనుకుంటా. అందులో 2 టైమ్స్ నేను వెళ్ళినప్పుడు ఇంకా వెంకటేశ్వర స్వామికి నా తలనీలాలు అయితే సమర్పించుకున్నానండి. అంటే నేను మొక్కుకున్నానండి ఇస్తాననేసి. ఇంకా మొక్కునైతే అలా వదిలిపెట్టొద్దు కదా. చాలామంది కూడా ఆడవాళ్ళు అంటే గుండు చేయించుకోవద్దని చాలాసార్లు చెప్పారు, కానీ ఇంకా మొక్కుని వెనుకబెట్టడం అయితే నాకు ఇష్టం లేక నేనైతే 2 టైమ్స్ అయితే హెయిర్ ఇచ్చేసానండి. ఒకటి ఏంటంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒకసారి చేయించుకున్నానండి. ఆ తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చేయించుకున్నాను అన్నమాట. ఇప్పుడు నా అంటే నేను మళ్ళీ ఇప్పుడు గుండు చేయించుకొని అయితే 3 ఇయర్స్ అయిందండి. అంటే ఈ ఒక 3 ఇయర్స్లోనే నా జుట్టు ఇంత చక్కగా పెరిగిందండి. తొందరగానే పెరుగుతుంది హెయిర్, కాకపోతే జుట్టు అంతా కూడా సన్నం అయిపోయిందన్నమాట. ముందులాగా అంత లావుగా లేదండి హెయిర్. చూద్దాం, ఓకే అంటే మనకి సెట్ అయితే డైలీ యూజ్ చేద్దాం అనేసి నేనైతే ఇంట్లో ఇలా ఒక స్ప్రే బాటిల్ ఉందన్నమాట ఇంట్లో. దీనికి ఏమి స్పెషల్గా కొనాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో మన దగ్గర ఉన్న ఏదో ఒక స్ప్రే బాటిల్తో అయితే ఇలా హెయిర్కి అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలి అండి. చేశాక ఇలా మెల్లిగా కొంచెం ఇలా మర్దన చేసుకుంటే సరిపోతుంది అన్నమాట.
కొంచెం మసాజ్ లాగా చేసుకోవాలండి. మనకు కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఇలా అంటే మనం ఇలా వేళ్ళతో అన్నామనుకోండి, మనకి బ్రెయిన్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇంకెవరైనా మనకి ఇలా చేసేవాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుందిలేండి, కానీ ఇంకా కుదరదులే, మనది మనం చేసుకోవడమే. చూసారు కదా, ఇలా హెయిర్ అంతా కూడా కొంచెం కొంచెంగా ఇలా పాపడ్లాగా తీసుకుంటూ నేను ఇలా మొత్తం స్ప్రే చేస్తున్నానండి హెడ్ అంతా కూడా. మా పాప అయితే 1 మంత్ నుండి యూజ్ చేస్తుంది. తను చెప్పిందన్నమాట, మమ్మీ నాకైతే బాగుంది రిజల్ట్, నాకైతే ఇప్పుడు జుట్టు ఊడడం తగ్గింది, నువ్వు ట్రై చేయి అనేసి చెప్పిందండి. ఇంకా పిల్లలు చెప్పినట్టుగా మనం చేయాలి కదా, మనకు తెలిసిన దానికంటే ఇంక ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలకి అన్నీ తెలుసండి, వాళ్ళనే మనం ఫాలో అవ్వాలి. ఇంక ఇప్పుడు మనం చెప్పింది వాళ్ళు ఫాలో అయ్యేలా ఏం లేరులేండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండింగ్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.